నమస్కారం ప్రజలారా. నారా లోకేష్ గారు నిన్న క్రికెట్ మ్యాచ్ చూసేదాన్ని వినాడియా ఓకే బాగానే ఉన్నది, ఏ ఇబ్బంది ఏమి లే. మరి మన జగనన్న మరి విదేశాల్లో చూడాలంటే కోర్టు వారి పర్మిషన్ కావాలా, మరి ఇది జరుగుతుంది మన భారతదేశంలోనే కదా, మరి దేనికి పోలేదు సీమరాజా అని చెప్పి నన్ను మనోళ్ళు అడగటం కూడా జరిగింది. అడుగుతూ ఉంటే సరే బాగానే ఉన్నది, మరి దేనికి పోలేదు బాగా నేను అనుకుంటే ఫోటోలు చూస్తూ ఉంటే నారా లోకేష్ ఏమో అందరితో కలిసినాడు. అంటే మా నోడికి రాజారెడ్డి భక్తి తప్ప దేశభక్తి ఇట్లాంటివన్నీ ఉండవు కదా. మా నోడికి ఉండేది ఓన్లీ కేవలం రాజారెడ్డి గారి మీద ఎక్కువ భక్తి ఉంటుంది. దేశభక్తి ఇట్లాంటివన్నీ మనోడికి గరిగరక కహానీలు ఇవన్నీ ఎందుకు. సరే బాగానే ఉండదు బా, పోయి కలిసినాడు అందరితో, బాగా ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. ఆయన సద్గురువుతో కలిసినాడు బా, అదేవిధంగా అందరితో కలిసి ఆయనెవరు మరి మనందరికీ తెలుసు, ఆయనతో మనకేం పని లేదు ఇప్పుడు. సరే ఫోటోలు చూస్తూ ఉంటే అందరితో కలిసినాడు బాగానే ఉండదని నేను అనుకున్నా నా పర్సనల్గా. ఒరే మనోడు కూడా పోయి ఉంటే, మన జగనన్న కూడా ఈ విధంగా అందరితో కలిసి ఫోటోలు తీసుకొని ఉంటే మన కింద ఉండేటువంటి పాలేరులు అందరూ కూడా ఈ ఫోటోలన్నీ పెట్టి మరి తిప్పుంటారు. అదేవిధంగా ఈరోజు మన జగనన్న ఆ స్టేడియంలో అడుగు పెట్టిన దానికే మన భారతదేశం మన టీం మన జట్టు గెలిచిందని చెప్పి కూడా మరి మనోడు చెప్తాడు. మరి మనకు కూడా 11 మంది ఉన్నారు, మరి మేము కూడా ఒక టీముగా తయారీ రాబోయే రోజుల్లో మేము కూడా మన దేశానికి పేరు తెచ్చామని చెప్తాడేమోనే అని అనుకున్నా. కానీ ఈడ ఆగిరిలో ఫైనల్గా చూస్తే ఈడ ఇదిగిన పరిస్థితి, ఇది పరిస్థితి ఇందుకే పోంది. మన జగనన్న దేనికి పోలేదు అని అడిగేటువంటి వాళ్ళకు నా యొక్క సమాధానం ఇదే. ఆడ అమిత్ షా గారు ఉన్నారు. అమిత్ షా గారు ఉంటే మనోడు ఎట్టపోతాడు దేనికి? అంటే మనం చేసినటువంటి ఘనకార్యాలు కావచ్చు, మన మీద ఉండేటువంటి అవినీతి కేసులు కావచ్చు, మనం ఏ విధంగా అక్రమాలకు పాల్పడినామో కావచ్చు, మనం తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉండొచ్చినామో కావచ్చు, మళ్ళీ ఏమన్నా జైలు కొత్తగా ఎతుకుతారేమోనే ఆడికి పోతేననే పోలేదని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉండా. మరి నారా లోకేష్ గారు పోయినారంటే మరి మనోళ్ళు అంత సేవ ఉండాలి. ఎందుకంటే మనం ఆడిదాకా పోయి క్రికెట్ చూసేది ఏంది బొక్క, మన దగ్గర ఉండేది కదా 11 మంది టీమే కదా, మనం కూడా ఒక టీం పెట్టుకొని ఆడుకోవచ్చు కదా అనే అభిప్రాయంతో మనోడు ఉన్నాడని నా అభిప్రాయము. మరి మీ అభిప్రాయం ఏందనేది కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.